ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అప్రాప్రియేషన్ బిల్ మీద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అనేకమైనటువంటి అంశాల అధ్యక్ష. మరి ఇప్పటి వరకు కేటీఆర్ గారు అనేకమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం మీద చేయడం చాలా బాధాకరం అధ్యక్ష. వారి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేకమైనటువంటి నిధులు కేంద్రం నుంచి తెచ్చుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి చేసిన తర్వాత కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం ఏమి చేయనట్టుగా మరి యూనివర్సిటీ రానట్టుగా చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. వారి నియోజకవర్గం గజ్వేల్లో హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? మురుగురు ట్రైబల్ యూనివర్సిటీ రావడం వారు చూస్తలేరు అధ్యక్ష. ఎయిమ్స్ ఈరోజు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ తర్వాత అంత గొప్పటి ఇన్స్టిట్యూషన్ బీబీనగర్ మనం కట్టుకుంటున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈఎస్ఐ డెవలప్మెంట్ హాస్పిటల్ మనము కట్టుకునే మాట శరత్ నగర్లో ఇది వాస్తవం కాదా అధ్యక్ష? నైబర్ పటాన్చర్లో కానీ ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్లు 6,200 కోట్లతో కానీ పసుపు బోర్డు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి నింద వేయడం చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా ఒక అంశం అర్థమైంది అధ్యక్ష. టీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో యూపీఏలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో వారు వేస్తున్నటువంటి అడుగులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక అంశం అధ్యక్ష, డీలిమిటేషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ డీలిమిటేషన్ సమస్య ఏదో ఉన్నట్టుగా లేవనెత్తి, ఎందుకంటే తమిళనాడులో ఈ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ యూపీఏ భాగస్వామి అయినటువంటి డిఎంకే అక్కడ దుకాణం పెట్టుకుంది అధ్యక్ష. మరి వాళ్ళు యూపీఏలో ఉన్నారు కాబట్టి యూపీఏ మీద ఒత్తిడి తీసుకొస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ గత్యంతరులుగా వెళ్ళిండొచ్చు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ ఎందుకు వెళ్ళింది అధ్యక్ష? యూపీఏలో భాగస్వామి కాదు కదా అధ్యక్ష. అయినా కూడా వెళ్ళినారు. ఎందుకనంటే అధ్యక్ష, దానికి ముందే ఇక్కడ హరీష్ రావు గారు వేసి ఒక మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి గారితో, దానికి ఎంఐఎం దానికి బీజం వేసింది అధ్యక్ష. మరి వీరు కలిసిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి వర్యులు మరి అక్కడికి వెళ్ళారు అధ్యక్ష, మద్రాసు వెళ్ళారు అధ్యక్ష. వారు మద్రాసులో కలిసి వారు మీటింగ్ ఏర్పాటు చేసేసుకొని మంతనాలు చేసుకున్న తర్వాత వారి యాటిట్యూడ్లో ఎంత మార్పు వచ్చిందో మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అధ్యక్ష. అది అక్కడ డిఎంకే కానివ్వండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇక్కడ మరి టీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా బేసికల్లీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే, పార్టీ ఎదుగుతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నంలో ఒక దుకాణాన్ని వేసుకొని ఈరోజు డీలిమిటేషన్ పేరు మీద వీళ్ళందరూ కలిసి ఒక మరి ప్యానెల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక ఎజెండా పెట్టుకొని మరి వీరందరూ కలిసి మరి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు ఇదన్నీ గమనిస్తూ ఉన్న సంగతి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి డీలిమిటేషన్ అంశంలోకి వస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇది. మరి ఈ బడ్జెట్ని పాలకులే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించి భరోసా కల్పించాల్సినటువంటి ఒక ఆర్థిక హామీ పత్రం అధ్యక్ష. కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే భయపడేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఏ రకమైనటువంటి బడ్జెట్ని మనం ప్రవేశపెట్టారో మరి బట్టి విక్రమార్క గారు ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, ఉద్యోగుల వేతనాలు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది, కొత్త అప్పులు పుట్టడం లేదు, కొత్త అప్పులు పుట్టడం చాలా కష్టంగా ఉన్నది. ఈ అప్పుల క్యాన్సర్ను బయట పెట్టకుండా ఇంకెన్నాళ్ళు కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి గారిని భయపెడుతున్నట్టు చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడినటువంటి తీరును బట్టి చూస్తే కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఎత్తేసేటువంటి కార్యక్రమం మరి ప్రభుత్వం తీసుకుంటున్నా అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో వస్తూ ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు మొదలుగానటువంటి సంక్షేమ పథకాలను ఒకసారి మనం తీసుకుంటే మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతూ ఉన్నదని మరి ప్రజల్లో ఒక చర్చ వచ్చింది అధ్యక్ష. మహాలక్ష్మి పథకం ఇంకా మొదలు పెట్టలేదు అధ్యక్ష. మనం మహిళలకు 2,500 రూపాయల సాయం అనే అంశాన్ని మనం పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ ఎత్తవేస్తుందో దాన్ని ఎక్కడ దాటవేస్తుందో అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు అధ్యక్ష. రైతు భరోసా పేరు మీద ఇంకా 3 హామీల్లో 2 హామీల జోలికే మనం వెళ్ళలేదు అధ్యక్ష.
కౌలు రైతుల కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ మనం చేయకపోవడం కూడా మరి ప్రజలు గమనిస్తా ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు ఏ రకంగా సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులైతే ఇప్పటి వరకు సమకూర్చుకోలేకపోయినాం అధ్యక్ష. చేయూత విషయంలో పెన్షన్లు పెంపునకు నిధులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ గ్యారంటీ కార్డు హామీలకు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి, మరి 10 పంటలకు బోనస్ అనే అంశాన్ని కూడా మనం ఎక్కడ కూడా మరి మన బడ్జెట్లో చర్చించలేదు అధ్యక్ష. అభయస్థం వంటి పథకాలు వరుసగా 2వ బడ్జెట్లో కూడా ప్రస్తావన లేకపోవడం, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ విస్మరించిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అని. ఈ ఊపర్ షేర్వానీ అందరు పరేషాని మరి ఎందుకోసం అని చెప్పేసి మీరు ముందు ఈ విషయం తెలియదా, లేక తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ఎగ్గొట్టడానికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారని ఒక ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడతా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం వస్తుందని, ఆ ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు పెన్షన్ల కోసం 6,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు, 6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పుడు తీర్చడానికి వినియోగిస్తున్నట్లు, మరి దానికి ప్రభుత్వానికి మిగిలినవి కేవలం 5,000 నుంచి 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని, ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోని అంశాలు అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అంశాలను ఇంకా మనం చర్చించలేదు అధ్యక్ష. అవి కూడా అనేకమైనటువంటి మరి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. మరి ఈరోజు మనం తీసుకుంటే మరి ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అది అందుకనే ఒక నెల ఆశా వర్కర్లకు, ఒక నెల అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఆపుతున్నామని, లేదంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను పెండింగ్ లో పెడుతున్నామని అన్నారు అధ్యక్ష. ఒక నెల ఇంటి కిరాయి ఇచ్చేసి పాలోడికి స్కూల్ ఫీజులకు ఆపినట్టు ఇలా రొటేషన్ పనే జరుగుతుందని సీఎం గారి మాటలో చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి నిజంగానే ఊపర్ షేర్వానీ అందరు పరేషాన్ లాగా ఉన్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తుంటే గతంలో ఒక సినిమా గుర్తొస్తోంది అధ్యక్ష, అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి సినిమాలు. ఈ రకంగానే ఈ రాష్ట్రాన్ని కేవలం రొటేషన్ చేయడానికి అప్పుల అప్పారావుగా ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. దీనికి కారణం మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వమే. మొదటి ముద్దాయిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మరి అరాచకాలు, మరి విధ్వంసం కారణంగానే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు వచ్చింది. కాబట్టి మొదటి ముద్దాయి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈరోజు అదే బాటలో నడుస్తున్నటువంటి 2వ ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2వ ముద్దాయిగా ఉందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు ఇంటర్వ్యూనై సబ్జెక్ట్ డివైడ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ముద్దాయి అవుతుందో తెలియజేయాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇంకా కేంద్ర ప్రభుత్వం నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా అధికారం ఉన్నది కదా అధ్యక్ష. అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అప్పుడు ఎంత డబ్బులు ఇచ్చిందో దాని మీద చర్చ పెట్టండి అధ్యక్ష, తెలియజేస్తాము. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్లస్ వారు కూడా చెప్తా ఉన్నారు, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో కూడా గతంలో 32% ఉన్నటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్. అంటే 10% మన నిధుల నుంచి 10% వాటా పెంచి మనకు ఇస్తున్న మాట వాస్తవం కదా అధ్యక్ష. మరి ఇదంతా ఇచ్చిన తర్వాత కూడా, డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత, పెంచిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంతేందుకు అధ్యక్ష, ఈరోజు అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి గతంలో అక్కడ ఉత్తరప్రదేశ్కి 1:2 వాళ్ళ జీడిపి మీద 2% ఎక్కువ ఇస్తున్నారు, 2 times ఇస్తున్నారు. లేకుంటే మహారాష్ట్రకు 1%, అక్కడ 6% ఇస్తున్నారు, మహారాష్ట్రకు 2% ఇస్తున్నారు, 2 times ఇస్తున్నారని చెప్తున్నారు కదా అధ్యక్ష. అసలు బీమారు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు కదా అధ్యక్ష. బీమారు అంటే ఏంది అధ్యక్ష? బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలకి గతంలో మరి ఈ ఎకనామికల్ గా ఇవన్నీ కూడా వెనుకబడ్డాయి. వీటికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర భారతదేశంలో ఈ బీమారు కార్యక్రమం తీసుకొచ్చి వారికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి వారిని ఎకనామికల్ గా స్ట్రెంథెన్ చేసింది మీ ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రోజు డీలిమిటేషన్ మీద మీరు రాహుల్ గాంధీ స్టాండ్ ఏందో అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు మీరు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా ఇప్పటి వరకు మీ స్టాండ్ చెప్పలేదు. ఈ రోజు కేవలం ఇక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు నిమిషానికి ఒకసారి లేచి మమ్మల్ని స్టాండ్ చెప్పమంటే ఎట్లయితుంది అధ్యక్ష? మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉన్నది. ఇప్పటి వరకు విధి విధానాలు ఇంకా మేము రూపకల్పన చేయలేదు. మేము ఇప్పటి వరకు దాని అంశం లోపల ఎలాంటి ఒక ఇనిషియేటివ్ చేయలేదు. కేవలం ఈరోజు మీరు అక్కడ
మీ యూపీఏలో భాగస్వామైనటువంటి డిఎంకేకి రెస్క్యూ కోసం మీరు వెళ్ళేసి ఏదో ఒక దుకాణం పెట్టుకుని ఈరోజు మీరు మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. దాని మీద